ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతల దందాలట. చూడండి, ఇక ఇందిరమ్మ ఇల్లు పేర్లతోటి కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చిన నిన్న ఒక టవర్ ఎక్కిండు. ఆయన దగ్గరట 50,000కి మాట్లాడుకున్నారట. 50,000కి మాట్లాడుకున్నారు. 20,000 ఆల్రెడీ ఫోన్ పే కొట్టేసిండట. కానీ ఆ పేరు లేదు, గాయ పేరు లేదు. ఇక ఎంతమంది దగ్గర ఎవరి దగ్గర ఎక్కువ తీసుకుందో మరి వాళ్ళ పేర్లు పెట్టినరా మరి ఏం చేసిరో తెలియదు. కానీ మరి పైసలు తీసుకున్నారా ఆయన దగ్గర పేరు పెట్టాలి కదా. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లనే ఆగమైంది. బీఆర్ఎస్ పార్టీ దళిత బంధుల పైసలు తీసుకొని పేర్లు పెట్టిండ్రు, బీసీ బంధుల పేర్లు తీసుకొని పెట్టిండ్రు. మిగతా సంబంధించినటువంటి ఆ గొర్రెలు వంచే కాడ, వాటి కాడ, వీటి కాడ, కళ్యాణ లక్ష్మి ఇచ్చే కాడ ఇట్లా కమిషన్లు తీసుకున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రజలంతా కూడా ఓట్లు వేయలేదు. అవన్నీ గుర్తు పెట్టుకున్నారంటే సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అదే అవుతా ఉన్నది. రిపీట్ సముదాయించి పాపం పోలీసు అందరూ కిందకి దింపిరు, ఆయన్ని కిందకి నిన్న దింపిరు. ఇది ఘటన ఉన్నది. సో ఏదేమైనా కానీ మరి ఆలోచన చేయాలి ప్రభుత్వ పెద్దలు, దయచేసి ఆలోచన చేయండి. కమిషన్లు తీసుకుంటున్నారట ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి పైసలు తీసుకొని వసూలు చేసుకొని ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకే కాకుండా అనర్హులను పేర్లు ప్రకటించేటటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయట. జర ఆలోచన చేయండి.